వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, పూజించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయవేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ పద సేవలో, నీ పాద పూజలో. ఈనాటి దివ్య పూజా బలిలో ప్రార్థించమని అడిగిన ప్రతి కుటుంబం కొరకు, మరి ముఖ్యంగా మన విచారణలో, మన యొక్క గ్రామాలలో, మన యొక్క మేత్రాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ యొక్క దేవాది దేవునికి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పిస్తూ కుటుంబాలలో శాంతి సమాధానాలు దయచేయాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క దివ్య పూజా బలిలో మన కుటుంబాలను, మన సమస్యలను ఆ దేవునికి సమర్పించుకుంటూ మన కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయాలని ఆ ప్రభువుని వేడుకుంటూ ప్రార్థించుకుంటూ, ఆ ప్రభువు మన జీవితంలో, మన కుటుంబంలో చేసినటువంటి ప్రతి మేలులను జ్ఞాపకపరుచుకొని ముందుగా ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, నా కుటుంబంలో, నా జీవితంలో, మా సంఘంలో నీవు చేసినటువంటి ప్రతి మేలులకు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ, ఈనాటి దివ్య పూజా బలిలో మా యొక్క మానవ తప్పిదముల వలన, మా బలహీనతల వలన మేమేమైనా తప్పిదములు చేసినట్లయితే నీ యొక్క కరుణ, దయ, జాలి గల హృదయముతో మా యొక్క పాపములన్నింటినీ మన్నించి ఈనాటి దివ్య పూజా బలిలో పాల్గొనడానికి కావలసినటువంటి యోగ్యతను, అర్హతను దయచేయమని ముందుగా మన పాపములను ఒప్పుకొందాము.
సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కార్చే మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, మాపై దయచూపుము. ప్రభువా దయచూపుము, మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. ప్రభువా దయచూపుము, మాపై దయచూపుము. ప్రభువా దయచూపుము, మాపై దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి దివ్య జ్ఞానముతో నింప చిత్తగించితివి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మేము అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అవే బోధనలను నమ్మక పాత్రముగా మా జీవితములలో అంగీకరింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడి మా ప్రభువును నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము కొలస్సీయులకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు. మీరు దేవునిచో ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, స్వాధికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలేను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలేను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడు శాంతి మీ హృదయములను పరిపాలించనిండు. ఏలైనా ఈ విశ్రాంతి కొరకే మీరు ఒక శరీరముగా ఉండా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయంలో ఉన్నదిగా ఉండవలేను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ గానము చేయుడు. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచూ ఆ ప్రభువు పేరిట చేయవలేను. ఇది ఏలిన వారి వాక్కు.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి 42వ వచనం వరకు. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలను వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనేను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నువ్వు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఏ విషయం గురించి మనం ఈరోజు ఇంకా క్షుణ్ణంగా ధ్యానించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం? కుటుంబము గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఒక వాక్యము చెప్పబడుతుంది. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవరుచుకొనుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణాలను, ఒక దేవుని యొక్క కుటుంబంగా మారినటువంటి మన జీవితాలలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలను పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి లేఖలో మనం ఇప్పుడు విని ఉన్నాం. మనకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏమిటి? ఆయన దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అనేటువంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడు మన కుటుంబాలు కలిసి మెలసి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంతకు కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే అది కుటుంబము. ఎక్కడైతే 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటాను. ఎక్కడ 2-3 ఉంటారు? ఒక కుటుంబంలో మాత్రమే 2-3 ఉండగలరు. మరి అలా ఎప్పుడైతే మనము 2-3 కలిసి ఉంటామో
అది ఒక కుటుంబముగా మారుతూ ఉంది. అందుకనే మనకొక సామెత కూడా ఉంది, ఈ యొక్క కుటుంబమే భూలోక స్వర్గము అని. మరి మన కుటుంబాలను మనము భూలోక స్వర్గంగా మార్చుకుంటున్నామా? మన గృహాలను భూలోక స్వర్గంగా మనము మార్చుకుంటూ ఉన్నామా? ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కుటుంబము అంటే లేదా గృహము అంటే కలిసి ఉంటూ కలిసి తింటూ ఇద్దరు ముగ్గురు ప్రతినిత్యము ప్రేమాప్యాయతలను పంచుకుంటూ, వేటిని పంచుకుంటూ? ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటూ పెంచుకుంటూ కష్టాలలోనూ నష్టాలలోనూ ఒకరికొకరు తోడుగా నీడగా జీవించేటువంటి ఒక సంఘము కుటుంబము. ఏమిటి? కష్టములోను నష్టములోను బాధలలోను ఇబ్బందులలోనూ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య ఉండేటువంటి బంధమే కుటుంబ సంబంధం. మరి ఈరోజు మన కుటుంబాల గురించి మనము ప్రశ్నించుకోవాలి. ఈ కష్టాలలోనూ బాధలలోనూ ఇబ్బందులలోనూ ఇక్కట్లలోనూ పౌలు గారు చెప్పినట్లుగా దయ, కనికరము, జాలి, సాత్వికత, ఓర్పులను కలిగి మనం జీవిస్తున్నామా? అలా జీవిస్తే మన కుటుంబ జీవితాలు ఎందుకు ఇలా చిన్న భిన్నంగా మారుతూ ఉన్నాయి? గత 30-20 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలుగా ఉండేటువంటివి. ఇప్పుడు నేను, నా కుటుంబము, నా తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు, నా బంధుమిత్రులు ఎలా పోయినా పర్వాలేదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు అని సంబంధాలను తెంచుకుంటూ జీవిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నా కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? నా కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఎలాంటి సంబంధాలను కలిగి నేను నా కుటుంబంలో జీవిస్తూ ఉన్నాను? అందుకనే ఒక రచయిత ఈ విధంగా అంటాడు, ఏ ఇంటిలో అయితే దైవభక్తికి అనువైన స్థానము ఉంటుందో ఆ చిన్న ఇల్లే దేవుని యొక్క ఆలయము. ఏ ఇంటిలో అయితే దైవభక్తికి స్థానము ఉంటుందో, దైవభక్తి లేకపోతే, దైవ భయము లేకపోతే, దైవ భీతి లేకపోతే ఏ కుటుంబమైనా చిన్న భిన్నం అవ్వాల్సిందే. మనకు దేవుని పట్ల భయం లేకుండా, దేవుని పట్ల భక్తి లేకుండా, దేవుని పట్ల భయభక్తులు లేకుండా మనం జీవించినట్లయితే మన జీవితాలను మనమే నాశనము చేసుకున్న వారిగా మారుతూ ఉంటాం. అందుకనే ఆ రచయిత ఈ విధంగా అంటున్నాడు, ఏ కుటుంబంలో అయితే దేవునికి స్థానము కలిగించి, దేవునికి భక్తి కలిగి, దేవుని పట్ల భయభక్తులను కలిగి మనం జీవిస్తామో ఆ కుటుంబమే ఒక చిన్న దేవాలయము. మరి మన కుటుంబాలను మనము దేవాలయంగా మారుస్తూ ఉన్నామా? దేవాలయంలో ఏమి ఉంటుంది? దేవాలయంలో ఏముంటుంది? సమాధానం చెప్పాలి. దేవాలయంలో ఏముంటుంది? దేవుని యొక్క సాన్నిధ్యం. దేవుడే ఆ యొక్క ఆలయంలో ఉంటూ ఉన్నాడు, దేవుడే ఆ యొక్క నిలయంలో ఉంటూ ఉన్నాడు. మరి అదేవిధంగా మన గృహాలను, మన ఇండ్లను, మన కుటుంబాలను మనము దేవాలయంగా మార్చుకుంటే, దేవుని యొక్క ఆలయాలుగా మార్చుకుంటే దేవుడే మనతో వాసము చేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని పట్ల భక్తి లేక, దేవుని పట్ల భయం లేక, దేవుడంటే ఎవరో తెలియక, దేవుణ్ణి ఎలా గౌరవించాలో తెలియక అగౌరవంగా జీవిస్తూ, అసాంఘికంగా కూడా జీవిస్తూ ఆ దేవునిని మనము తిరస్కరిస్తూ ఉంటాము. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకనే ఇంకొక వ్యక్తి దేవాలయం గురించి లేదా గృహము గురించి, కుటుంబము గురించి ఈ విధముగా అంటూ ఉంటాడు, అనారోగ్యానికి గురైనప్పుడు ఒకరినొకరు పరామర్శించుకుంటే ఆ ఇల్లే ఒక వైద్యశాల అవుతూ ఉంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒకరినొకరు పరామర్శించుకుంటే, ఒకరినొకరు బాగోగుల గురించి అడుగుతూ ఉంటే, నువ్వు ఎలాగున్నావు, నీకు ఎలాగుంది, నీకు జ్వరం తగ్గిందా, నీ యొక్క వ్యాధి తగ్గిందా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు పర్వాలేదనేటువంటి భరోసాను మనం ఇచ్చినప్పుడే ఆ యొక్క గృహము లేదా ఆ కుటుంబము ఒక వైద్యశాలగా మారుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు మంచి గుణం గల భార్య, బుద్ధిమంతులైన పిల్లలు, భక్తిగల భర్త, ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి.
మంచి లక్షణము గల భార్య, బుద్ధిమంతులైన పిల్లలు, భక్తి గల భర్త ఎక్కడైతే చూస్తామో ఆ కుటుంబము దేవునికి ప్రియమైన కుటుంబంగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మన కుటుంబాల్లో ఈ విధంగా మనం జీవిస్తున్నామా? బుద్ధి గల లేదా లక్షణము కలిగినటువంటి మంచి గుణము కలిగినటువంటి భార్య, బుద్ధిమంతులైనటువంటి పిల్లలు, మరి దైవ భక్తి కలిగినటువంటి భర్త. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకరినొకరు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి కాలం. భర్తను మోసం చేస్తూ భార్య తిరుగుతుంటే, భార్యను మోసం చేస్తూ భర్త తిరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులను మోసం చేస్తూ పిల్లలు మేము స్కూల్కి వెళ్తున్నాము, మేము కాలేజీలకు వెళ్తున్నాము, మేము చదువుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పి విచ్చలవిడిగా బయటన తిరుగుతున్నటువంటి రోజులు. అందుకనే ఈరోజు మనము గుర్తించుకోవలసినటువంటి విషయము, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మంచి గుణం కలిగినటువంటి భార్య, మంచి గుణం కలిగినటువంటి భార్యగా మనం దేవునిలో ఎదగగలగాలి. తల్లిదండ్రులకు విధేయులుగా మనము దేవునిలో మన బిడ్డలను పెంచగలగాలి. దైవ భక్తి కలిగినటువంటి ఒక భర్త మన కుటుంబంలో ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఈ విధంగా మనము ఈ గుణగణాలను చూసి బతుకుతూ ఉంటామో మన జీవితాలను మార్చుకోగలము, ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా మార్చుకోగలము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ వాక్య పరిచర్యం లేదా ఆ వాక్యం మనం చూసినట్లయితే లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం ఒక మంచి వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే, మన కుటుంబాలను మనము దేవునికి నిజమైన ఆలయాలుగా మార్చుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని 38వ వచనం. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన గృహాలను, మన కుటుంబాలను దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలి అని అనుకున్నట్లయితే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యము దేవుణ్ణి మన కుటుంబాలలోనికి, మన గృహాలలోనికి, మన జీవితాలలోనికి ఆహ్వానించుకోవాలి. మరి మనము దేవుణ్ణి ఆహ్వానించుకుంటున్నామా? దేవుణ్ణి మన గృహంలోనికి, మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి ఆయనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నామా? ఆయన అంటూ ఉంటాడు దర్శన గ్రంథంలో, నేను నీ హృదయ ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. నీవు తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తే నేను నీతో వాసము చేస్తాను, నువ్వు నాతో వాసము చేస్తావు. మరి ఆయన స్వరాన్ని విని ఆయన తట్టుతున్నటువంటి ఆ తలుపును మనం తీస్తూ ఉన్నామా? మన హృదయ తలుపులను తీసి ఆ ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నామా? మన గృహ ద్వారాలను తీసి ఆ ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నామా? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు ఆ దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా మారాలి. మరి దేవునికి మనము ఆహ్వానం పలుకుతున్నామా? ఆయనకి ఆతిథ్యం ఇస్తూ ఉన్నామా? ఒకవేళ ఆయనకు మనకు ఆతిథ్యం ఇచ్చి ఆయనను ఆహ్వానిస్తే మన జీవితాల్లో జరిగేటువంటి ఘనమైన కార్యాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-10 వచనములు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-10 వరకు వచనములు. ఒకనాడు ఎలీషా షాడేము నగరమునకు వెళ్ళగా అచట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంతము పెట్టెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడల్లా ఆమె ఇంటనే భోజనము చేసేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి పోవుచున్నాడు, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ
దీపము అమర్చుదాము, ఇతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించును. ఒక స్త్రీ, ఒక సంపన్నురాలు, ఒక ధనవంతురాలు దేవుని భక్తుడు అని తెలిసినటువంటి ఎలీషాను తన ఇంటిలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఆయనకు ఆతిథ్యం ఇస్తూ ఉంది. దేవుడు భక్తుడని తెలిసి, దేవుని ప్రవక్త అని తెలిసి ఆ స్త్రీ ఆహ్వానింపబడినటువంటి ఎలీషా ద్వారా ఆమె గర్భము దాల్చి ఒక కుమారుని కనడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమె, అప్పటి వరకు బిడ్డలు లేకుండా ఉన్నటువంటి ఆమె, అప్పటి వరకు తన జీవితంలో ఎన్నో నిందలు, సంతానం లేకపోతే నిందలు, అవమానాలు పడినటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఆమె ఆతిథ్యం ఇచ్చి ఆహ్వానించిందో, తన జీవితంలో ఎన్నడూ కని విని అనుకోలేదు, ఎప్పుడు అనుకోని విధముగా తను గొప్ప అద్భుతాలను చూస్తూ ఉంది. మరి మన జీవితాల్లో కూడా మనము దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన కుటుంబంలో మార్చుకున్నప్పుడు మనము కూడా అనుకోని రీతిలో, గొప్పదైన రీతిలో మనము దేవుని చేత ఆశీర్వదింపబడతాము. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 2 నుండి 15 వరకు వచనములు చూసినట్లయితే అక్కడ అబ్రహాము గారు తన దారి అమ్మట వెళుతున్నటువంటి 3 వ్యక్తులను ఆయన తన ఇంటికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఆయన ఎనలేని గొప్ప బహుమానాన్ని పొందాడు. అప్పటి వరకు 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయనకు పిల్లలు లేకపోయినప్పటికీ ఆ సంవత్సరంలో కూడా, అంత వయసులో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము ఆయనని ఎక్కువగా బలపరిచింది. మరి మన జీవితాల్లో మనము ఆ దేవుని మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తున్నామా లేదా? మన కుటుంబాలలోనికి ఆ ప్రభువుని ఆహ్వానించుకుంటూ మనము కూడా ఆ దేవుని యొక్క దీవెనలను నిండుగా మెండుగా పొందాలని ఆశిస్తూ ఉంటే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుణ్ణి నా గృహములోనికి, దేవుణ్ణి నా కుటుంబంలోనికి ఆహ్వానిస్తాను. ఆ ప్రభువుని, ఆ దేవుణ్ణి, ఆ క్రీస్తుని నా హృదయంలోనికి, నా కుటుంబంలోనికి, నా గృహంలోనికి ఆహ్వానించినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? ఇందాకల పౌలు గారు చెప్పినటువంటి మాటలు, మన హృదయాలు దయ, జాలి, కనికరము, సాత్వికత, ఓర్పులను కలిగి జీవించినప్పుడు ఆయన మనతో వాసము చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే మరి మన కుటుంబాల్లో ఉండవలసినటువంటి ఆ లక్షణము, ముఖ్యమైన లక్షణము ఏమిటి అంటే, మన కుటుంబాల్లో మనము ప్రేమను కలిగి జీవించాలి. మరి మన కుటుంబాల్లో ప్రేమ ఉందా? మనము ప్రతిరోజు శాంతి సమాధానాల కోసం వెతుకుతూ ఉంటాం. మన కుటుంబాల్లో ప్రేమ లేనప్పుడు ఈ యొక్క శాంతి సమాధానాలు మన జీవితంలో మనము చూడలేము. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఇంటి దగ్గర 3 వ్యక్తులు కూర్చున్నారంట. 3 వ్యక్తులు ఇంటి బయట కూర్చుంటే బాటసారులు, ఆ గృహంలో ఉన్నటువంటి, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ 3 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, మీరు ఈరోజు మాతో నివసించండి, ఈరోజు మా ఇంటి దగ్గరే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటే, ఆ 3 వ్యక్తులలో ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు. మా 3 పేర్లు, ఒకరి పేరు శాంతి సమాధానము, ఒకరి పేరు ప్రేమ, ఇంకొకరి పేరు సంపద. మేము 3లో ఎవరో ఒక్కరమే నీ ఇంటికి వస్తాం. నీకు ఎవరు కావాలో కోరుకో. నీకు ప్రేమ, శాంతి సమాధానాలు కావాలా? ప్రేమ కావాలా? సంపద కావాలా? నీకు ఏది కావాలో కోరుకో అని అంటే, ఆ స్త్రీ వెంటనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భర్తతో ఈ విధంగా అంటుంది, ఇదిగో మన ఇంటికి ఒక 3 బాటసార్లు అలా వెళుతుంటే నేను వాళ్ళని పిలిచాను, వాళ్ళు ఈ విధంగా నన్ను అడిగారు, నేను ఎవరిని కోరుకోవాలి, ఎవరు మన ఇంట్లో ఉండాలని నేను ఇష్టపడాలి అంటే, భర్త అన్నాడు, నాకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి శాంతి సమాధానం లేదు కదా, ఆయన్ని పిలువ సరిపోతుంది, నేను శాంతిగా ప్రశాంతంగా బ్రతుకుతాను అంటే, భార్య అంది, వాళ్ళతో నీకేం పని లేదు, మనకు సంపద కావాలి. మనకు సంపద ఉంటే మనం ఆనందంగా సంతోషంగా జీవించగలము.
సంపద లేకే, డబ్బులు లేకే మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము, నేను కూడా నిన్ను రాచి రంపాన పెడుతున్నాను అని ఆమె అందంట. అయితే వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఒక మాట అన్నాడు, అమ్మ నాకెందుకో ఆ ప్రేమ అనేటువంటి వ్యక్తిని పిలిస్తే బాగుంటుందేమో, ఆ ప్రేమ అనేటువంటి ఆ వ్యక్తిని పిలిస్తే మన కుటుంబం బాగుంటుందేమో అంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఆ బాబు యొక్క మాటలు వినలేనటువంటి వాళ్ళు ఆ రోజు విన్నారు. బయటకు వెళ్ళి ఆ స్త్రీ మా ఇంటికి ఆ ప్రేమ అనేటువంటి వ్యక్తి వస్తే చాలు అని అన్నప్పుడు ఆశ్చర్యకరంగా ముగ్గురు లోనకు వచ్చారంట. ముగ్గురు లోనకు వచ్చారు. ఆమె ఆశ్చర్యపోయి అడిగింది, నేను అడిగింది ప్రేమ అనేటువంటి వ్యక్తిని కదా, మీరు కూడా చెప్పింది అదే కదా, మాలో ఎవరో ఒకరే వస్తారని చెప్పారు కదా అంటే ఆ యొక్క ప్రేమ అనేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా అన్నాడు, నేను ఉన్న చోట, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే శాంతి సమాధానాలు ఉంటాయి, అక్కడే సిరి సంపదలు కూడా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి, మన కుటుంబంలో ఈ ప్రేమ అనేటువంటి దేవుని లక్షణము ఉందా? ఈ ప్రేమ ఉన్న చోటనే ఈ శాంతి సమాధానాలు ఉంటాయి అని మనం తెలుసుకుంటున్నామా? మనం ప్రపంచం అంతా శాంతి సమాధానాల కోసం పరిగెడుతూ ఉంది, కానీ అసలైన విషయాన్ని మర్చిపోతూ ఉంది. ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రేమ లేని చోట శాంతి సమాధానాలు కూడా ఉండవు. మరి ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాలి, నా కుటుంబంలో దేవుని ప్రేమ అనేటువంటి లక్షణము ఉండాలి. అందుకనే యోహాను గారు రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనము, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మన కుటుంబాల్లో ఈ ప్రేమ అనేటువంటి లక్షణము ఉందా? నేను ముందుగా చెప్పినట్లుగా భర్త భార్యను మోసం చేస్తూ, భార్య భర్తను మోసం చేస్తూ, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తూ తిరుగుతూ ఉన్నామా? ఈరోజు మనము మన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, మన కుటుంబాలలో శాంతి సమాధానాల కోసం మనము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు, మనం మన కుటుంబాలలో అలవరుచుకోవలసినటువంటిది, నేర్చుకోవలసినటువంటిది, మన కుటుంబాలలో ఉండవలసినటువంటి లక్షణము ఈ ప్రేమ. మరి ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి, అడగాలి, నేను దేవుడు ఏ విధంగా అయితే నన్ను ప్రేమించి నా కొరకు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని సైతము ప్రణంగా పెట్టి నన్ను రక్షించాడో, నేను నా కుటుంబం కోసం ఏమి చేస్తున్నాను? నా కుటుంబం పట్ల నాకు ప్రేమ ఉంటే నేను ఎలా నడుచుకుంటూ ఉన్నాను? నా భర్త పట్ల నాకు ప్రేమ ఉంటే ఆయన నేను ఎలా మోసం చేయగలుగుతున్నాను? నా భార్య పట్ల నాకు ప్రేమ కలిగి ఉన్నట్లయితే నేను నా భార్యను ఎలా మోసం చేయగలుగుతున్నాను? నా తల్లిదండ్రులకు నేను విధేయించినట్లయితే, వాళ్ళని నేను గౌరవించినట్లయితే, వాళ్ళని నేను ప్రేమించినట్లయితే వాళ్ళని ఎలా మోసం చేయగలుగుతున్నాను? ఈరోజు మనము ప్రశ్నించుకోవలసినటువంటిది, అడగవలసింది, మన కుటుంబాలలో ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణము ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు వచనాల్లో ఆయన ప్రేమ గురించి చెప్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ గాని, డంబము గాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంతకీ ఏమిటి ఈ ప్రేమ అని మనం చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ప్రియులారా,
ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుడు ప్రేమ స్వరూపుడు. మరి ఈ ప్రేమను మనము కలిగి ఉన్నామా? దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక చిన్న పని ఏమిటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 4 నుండి 7 వచనాల్లో ఆ ప్రేమ అనేటువంటి ఆ పదాన్ని తీసివేసి మీ భర్త పేరో, మీ భార్య పేరో, మీ పిల్లల పేరులో పెట్టి చదవండి. నా భర్త సహనము కలవాడు, నా భార్య దయ కలది, నా భార్యకు అసూయ లేదు, డంబం లేదు, నా భర్త గర్వం లేనివాడు అని మనం చదవగలమా? చదివడానికి ప్రయత్నిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను ఒకరి పట్ల ఒకరు అలవరుచుకుంటూ, అందుకనే నేను ముందుగా కుటుంబం అంటే ఎక్కడైతే 2-3 కలిసి మెలిసి జీవిస్తూ తింటూ కష్ట నష్టాల్లో తోడుగా ఉంటారో అది నిజమైన కుటుంబము. మరి మన కుటుంబాల్లో మనము నిజంగా ఆ దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క భయభక్తులను కలిగి మనం జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. ఆ దేవుని అడుగుదాం. మన కుటుంబాల్లో ఆ దేవుని యొక్క ప్రేమతో పాటు ఐక్యమత్యము కలిగి ఉండేలాగా, మన కుటుంబాలు కలిసిమెలిసి ఉండేలాగా, మన కుటుంబంలో మనము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరు చేసినటువంటి పనులను ఒకరు ప్రోత్సహించుకుంటూ, వారి యొక్క మంచి పనులను అభినందిస్తూ, వారికి క్షమాపణ కూడా దయచేస్తూ, కొన్నిసార్లు మనం మానవులుగా మన బలహీనతల వల్ల తప్పులు చేస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే క్రీస్తు మనలను క్షమించాడో మనము కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ఆ దేవునికి కుటుంబంలో ప్రతినిత్యము ప్రార్థన చేసే కుటుంబంగా మన కుటుంబాలు మారాలి. ఇందాకల ఆరాధనలో ఫాదర్ గారు కూడా చెప్పారు, ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో, ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఉంటుందో ఆ కుటుంబము కలకాలము కలిసి మెలిసి జీవిస్తూ ఉంది అంట. మరి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నా కుటుంబంలో నేను కలకాలము కలిసిమెలిసి జీవించాలంటే, మా కుటుంబంలో మేము ప్రేమానురాగాలతో ఉండాలి అంటే, మరి మా కుటుంబాల్లో ఈ ప్రార్థన అనేటువంటి ఆవశ్యకత ఉందా? ఆ ప్రార్థన ద్వారా మా కుటుంబాలను మేము ఐక్యపరుచుకుంటూ ఉన్నామా? ఆ ప్రార్థన ద్వారా మా కుటుంబాలలో దేవుని ప్రేమతో మేము నింపబడుతున్నామా లేదా అని ఈరోజు మనము ప్రశ్నించుకోవాలి, అడగాలి. మరి ఎన్ని కుటుంబాలు ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నాయి? ఎన్ని కుటుంబాల్లో మనము సాయంత్రం అవగానే లేదా మనకు కుదిరినప్పుడు ఎన్ని కుటుంబాలు అందరూ కలిసి దేవునికి ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలో మన కుటుంబాలను ఆ దేవునికి సమర్పిస్తూ ఉన్నారు అని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకొని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో దేవుని యొక్క శాంతి సమాధానాలు ప్రేమ కలిగి మనము జీవించేటువంటి కుటుంబాలుగా మన జీవితాలను ఆశీర్వదించమని ఆ ప్రభువుని యొక్క దివ్య పూజా బలిలో వేడుకుందాం. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, మానసం మందిరం నీ పూజకే అంకితం.
నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లాలా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం ఈ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీత పాదువాపురి అంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈ యొక్క ప్రార్థనలో నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత పాదువాపురి అంతోని వారిని పండుగను ఆనందంతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించే యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ
తన భర్త యొక్క జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ పునీత మదర్ తెరీసా గారితోనూ పునీత జాన్ మరియ వియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోన్యసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి మన కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయమని ఆ ప్రభువునికి నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా భక్తి శ్రద్ధలతో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధ అప్పున వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందో ప్రవేశపడవుగా కీళ్ల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానములు తెలుపుకుందాము. లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపముల పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుడ కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం దేవుని రూపం. కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకునరారే దైవ జనమా. లోకునరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. జీవమునొసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి. జీవమునొసగే స్వర్గధార స్వస్థతనిచ్చే దివ్య శక్తి లోకునరారే దైవ జనమా. లోకునరారే దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని లోకమాన్యుడు యేసు ప్రభుని ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవ జనమా. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని ఒసగే పుణ్యతీర్థం. కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని ఒసగే పుణ్యతీర్థం లోకునరారే దైవ జనమా. లోకునరారే
దైవజనమాం జీవజ్యోతి యేసు ప్రభుని జీవజ్యోతి యేసు ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవజనమా. మిక్కిలి దేవుని బిడ్డలారా, పుణ్యతంతుని వారి భక్తులారా, ఈ రోజున మనందరి కోసము అన్నదానం చేస్తున్న స్నేహ మరియు భాస్కర్ దీవించమని ప్రార్థించి ఉన్నాము. వారి కోరికను మన్నించి సంతాన ప్రాప్తి దయచేయమని కూడా అందరం కూడా ప్రార్థించి ఉన్నాము. ముఖ్యంగా ఆ కుటుంబానికి అందరం కూడా వందనాలు తెలుపుదాము. థ్యాంక్ యూ స్నేహ అండ్ భాస్కర్. మీ యొక్క కోరికను దేవుడు మన్నించాలని మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున మన మధ్యలోకి వచ్చి మనందరి కోసము ప్రార్థించి ఉన్నారు. పుణ్యతంతోను వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభు మన కోరికలు మన్నించాలని, మన కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయాలని ప్రార్థించి ఉన్న ఫాదర్ పేరు కుమార్ రాజు, మా కపిచని గురువు. ప్రస్తుతానికి విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, చదువు నేర్చుకుంటూ ఉన్నాడు. మరికొద్ది నెలల్లో మన దేశాన్ని వదిలి స్విట్జర్లాండ్కి వెళ్ళబోతూ ఉన్నాడు. అందులో కాను ప్రభు యొక్క దీవెన అతనిపై ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ కమింగ్ ఓవర్. అదేవిధంగా ఫాదర్ భాస్కర్, సుధాకర్ 2 పేర్లు ఉన్నాయి. ఇంతకుముందు కేడిఎస్ఎస్ పనిచేసి ప్రస్తుతానికి యూత్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కల్లూరు విచారణగా పనిచేస్తూ ఉన్నారు. మనకేమి కావాలన్నా కూడా ఆ ఫాదర్ గారిని అడగవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఏమి అడిగినా కూడా వెంటనే సమాధానం చెప్పేవాడు. ఫోన్ చేయగానే ఇది ఏమిటి ఫాదర్ అనగానే సమాధానం చెప్పేవాడు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన యూత్ కోసం కూడా పనిచేయబోతూ ఉన్నాడు. ఆల్రెడీ అడిగి ఉన్నాడు, మన ఊళ్ళో యూత్ ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, వారి యొక్క నెంబర్ కావాలని అడిగి ఉన్నాడు. ఆయనకి చాలా పెద్ద హెడ్ అది. కాబట్టి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ కమింగ్ ఓవర్. మీకు అందరికీ తెలిసిన విధంగా కర్నూలు మేత్రాసనంలో దివ్యవాణి టీవీ స్టూడియోకి డైరెక్టర్గా, కర్నూలు మేత్రాసన కమ్యూనికేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగినది. కనుక మన కర్నూలు మేత్రాసనంలో జరిగేటటువంటి పండుగలను మరి కార్యక్రమాలను, వివాహాది శుభకార్యాలను మనం దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయదలుచుకున్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించగలరు. మీకు చాలా సంతోషకరమైన వార్త ఏమిటంటే, మన చాపిరేవుల్లో పోయినసారి జరిగినటువంటి పండుగని దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కథోలికులు అధిక సంఖ్యలో మన దివ్యవాణి టీవీ ఛానల్ని మరి వీక్షించడం జరిగింది. సో మీకందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాపిరేవుల అంతోని వారంటే విదేశాల్లో మనకు తెలియదు, కానీ మనకు చాలా కొద్దిగా తెలిసింది. చాపిరేవుల అంతోని వారి పూజ వస్తుందంటే టీవీ ముందు మోకరించి ముసుగేసుకొని పూజలో పాల్గొనేటటువంటి వారు, పూజను చూసేటటువంటి కథోలికులు, తెలుగు కథోలికులు విదేశాల్లో చాలామంది ఉన్నారు. చాపిరేవుల అంతోని వారంటే ఇంకా ఎక్కువ భక్తి ఉన్నది. కనుక అటువంటి గొప్ప భక్తిని మనము దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కథోలికులకు అందజేయడం జరుగుతూ ఉంది. కనుక మన విచారణ గురువులు గొప్ప మనసు చేసుకొని ప్రతి నెల దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా పునీత అంతోని వారి పూజను ప్రసారం చేయమని కోరి ఉన్నారు. కనుక మన విచారణ గురువులకి వారికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొడదాము. నిజంగా అంతోని వారి ఎడల భక్తి, అందులో చాపిరేవుల పునీత అంతోని వారి భక్తి అంటే ఎనలేనిటువంటి భక్తి ఉన్నది. కనుక అటువంటి భక్తిని ప్రోత్సహించడంలో దివ్యవాణి టీవీ ఛానల్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. కనుక
ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే మనకు దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క స్టూడియో సొంత భవనం నిర్మాణంలో ఉంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. దివ్యవాణి టీవీ స్టూడియో సొంత భవన నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ భవన నిర్మాణానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాం. ఎవరైతే ₹1,00,000 ఇస్తారో వారి యొక్క పేరును దివ్యవాణి టీవీ స్టూడియోలో శిలాక్షరాలతో లిఖించబడును. అవి ఎవరు చెరపలేరు, ఎవరు తుడిపేయలేరు కూడా. కనుక శిలాక్షరాలతోటి మరి శిలాపలకల పైన లిఖించబడుతూ ఉన్నాయి. కనుక దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని, అంటే ₹1,00,000 ఒక్కరే ఇవ్వాలని కాదు, కుటుంబంలో 2-3 ఉన్నా కానీ 4-5 ఉన్నా కానీ మరి మీరు మాట్లాడుకొని ఒక కుటుంబ పరంగా కుటుంబం తరపున మీరు ఇచ్చి మీ కుటుంబం యొక్క పెద్దల జ్ఞాపకార్థంగా లేకుంటే గౌరవార్థంగా ఈ యొక్క విరాళాలను ఇచ్చి మీకు తోచినంత ఎంతో వేలని కాదు, మీకు ₹100 వచ్చిందనుకో ఫోన్పే ద్వారా ₹100 మరి పంపించండి. ఒక్కొక్క కుటుంబము ₹1,000 కాకుండా మీ కుటుంబ కానుకగా దివ్యవాణి టీవీ ఛానల్ స్టూడియో సొంత భవన నిర్మాణంకు మీ కుటుంబం తరపున వ్యక్తిగతంగా ₹100 పంపించవచ్చును. కనుక ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని దీవెనలు పొందాలని కోరుతున్నాం. నేను నెల కూడా కాలేదు, ఇది 2వసారి నేను దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేయటం. అయితే పోయిన నెలలో ఒక అతను ఇచ్చాడు, మళ్ళీ ఇంకో 2వసారి వచ్చినప్పుడు సార్ మొన్ననే ఇచ్చారు మర్చిపోయారా అని నేను అన్నాను. లేదు ఫాదర్, దివ్యవాణి టీవీ ఛానల్కి ఇవ్వడం ద్వారా నా కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఫాదర్, అందుకే నేను దివ్యవాణి టీవీ ఛానల్కి ఇస్తున్నాను అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా మనం సహృదయంతో నిజంగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో మనం దివ్యవాణి టీవీ ఛానల్ మన ఏకైక కథోలిక టీవీ ఛానల్ ప్రపంచమంతటా వీక్షించబడుతూ ఉంది. తెలుగు కథోలికులు ఎక్కడ ఉంటే అక్కడ దివ్యవాణి టీవీ ఛానల్ వెళ్తూ ఉంది. మారుమూల గ్రామాల్లో కూడా వారి కుటుంబాల్లోనికి వెళుతూ ఉంది. కనుక ఈ దివ్యవాణి టీవీ ఛానల్ యొక్క భవన నిర్మాణంకు సహాయం చేసి దేవుని యొక్క అద్భుతాలని, దేవుని యొక్క మహిమలను మీరు చవి చూడాలని, మీరందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మన విచారణ గురువులు, మన పుణ్యక్షేత్ర రెక్టర్ రెవరెండ్ ఫాదర్ బాలకిషోర్ గారికి మరియు విచారణ గురువులకు మీకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. క్రీస్తే దేవుని శక్తియు వివేకమును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు ఈ దీన ప్రార్థనను ఆలకింపుము. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మా కుటుంబాలలో శాంతి సమాధానాలను దయచేయమని మేము పునీత అంతోని వారి బోధనను సాధనముగా ఆలకించుచు మేము నిరంతరము నీకు కృతజ్ఞులమై జీవించినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, నేను గురువుగా అభిషేకించబడి ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో నేను ఒక 2-3 సార్లే ఈ యొక్క చాపరేవుల గ్రామానికి వచ్చాను. కానీ ఎప్పుడూ ఇలాగా మెయిన్ సెలబ్రెంట్గా పూజను ఎప్పుడూ సమర్పించలేదు. కానీ అనుకోని రీతిలో సడన్గా నాకు ఈ యొక్క అవకాశం రావడం జరిగింది. ఇది దేవుని ఏర్పాటు. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనా బలం ద్వారా నాకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని దయచేసినటువంటి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మన విచారణకర్తలు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు అయినటువంటి ఫాదర్ బాలకిషోర్ గారికి, ఫాదర్ కిషోర్ గారికి, ఫాదర్ ఆరోగ్యరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పునీతంతోని వారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదవాపుర నివాసులకు పునీత అంతోనివారా, పరమండల భాగ్య దివ్య పీఠికయగు పునీత అంతోనివారా, వినయ దర్పణమైన పునీత అంతోనివారా, తపఫలమైన పునీత అంతోనివారా, ధర్మమును అత్యంతమును అనుసరించిన పునీత అంతోనివారా, పరిశుద్ధ శ్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోనివారా, ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోనివారా, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోనివారా, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోనివారా, సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోనివారా, సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోనివారా, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోనివారా, అవిశ్వాస పద్ధతులకు భయం కలిగినట్లు ఉపదేశించిన పునీత అంతోనివారా, దుష్టశక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోనివారా, పుణ్యాత్మలకు సద్బోధకుడైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞానజ్యోతినొసంగు పునీత అంతోనివారా, త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోనివారా, అద్భుతములు చేయు పునీత అంతోనివారా, దుఃఖితుల కురుడ కలిగించు పునీత అంతోనివారా, నిర్దోషకులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోనివారా, మోగవారిని మాట్లాడించు పునీత అంతోనివారా, సత్యబోధకులైన పునీత అంతోనివారా, పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోనివారా, బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోనివారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోనివారా, అంతులకు దృష్టినొసగిన పునీత అంతోనివారా, కానని వస్తువులను కనపరచు పునీత అంతోనివారా, పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్టు చేయు పునీత అంతోనివారా, వ్యాజ్యకారుని నిజమును రక్షించు పునీత అంతోనివారా, నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోనివారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనివారా, అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోనివారా, పుణ్యజ్ఞాన సస్యమును అనేక దేశాలలో వృద్ధి చేసిన పునీత అంతోనివారా, లోక అసత్యమును వర్ణించిన పునీత అంతోనివారా, సముద్రమున ఉపద్రవం చెందువారిని రక్షించిన పునీత అంతోనివారా, మేము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోనివారా, సర్వేశ్వరుని స్తుతించి వారి కొరకై మనవి చేయు పునీత అంతోనివారా, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోనివారా, దిరిసభకు గోపురమైన పునీత అంతోనివారా, బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోనివారా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, పునీత అంతోనివారా, శూరత్మగల మేపరి, కష్టపడే వారికి సంతోషము కలిగించువారును, పాపాగ్ని చల్లార్చువారును, ఉన్నత పరమండల మంతుండు వారునైనా పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాము. పిత అయిన సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరముగా నుండినట్లను నిత్యానందమును అనుభవించుటకు మేము పాత్రులమగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును వేడుకొని కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి
మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా అంతోనివారా సీత్రుడ అంతోనివారా పురపు అంతోనివారా పావన చరితుడ సునాదలో నడిపించుము మిమ్ము కీర్తింతును మిమ్ము పరిణుతింతును మిమ్ము స్మరింతుము మాకై ప్రార్థించుము మిమ్ము స్తుతింతుము మిమ్ము స్మరింతుము మిమ్ము స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోని పావన చరితుడా జననీ మరియకు నీ అనుబంధము ఆదికి ఆదర్శరూపం జననీ జనలే మాగనలయో పావని జననీ మరియ నీ అనుబంధము అందరికీ ఆదర్శదీపం నీ అనుబంధము మా వేదనలు పావన పరచిన అంతోనివారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతును నిన్ను ప్రణుతింతును నిన్ను స్మరింతును మాకై ప్రార్థింతును నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా.